నువ్వు ఎందుకని అలా చేసావు పయోనా? నా దారికి అడ్డొచ్చింది. ఏది ఏమైనా నువ్వు ఆ విధంగా చేయడం తప్పు. పిరికి పందా. ఏమన్నావు? పిరికి పందెనా? మౌగ్లీ, మౌగ్లీ. మనిద్దరం ఈ విషయాన్ని తర్వాత తేల్చుకుందాం. ఇప్పుడు ఎవరు పిరికి పందో అందరికీ అర్థమైంది. నేనేం కాదు. అయితే సరే, బలు ఉండే ప్రదేశం దగ్గర కొండపైన మనిద్దరం కలుద్దాం. ఈ రోజు సాయంత్రం అక్కడికి రా. అప్పుడు మన ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో అక్కడ తెలుసుకుందాం. ఏమంటావ్? అయితే సరే మౌగ్లీ, నేను పోటీకి సిద్ధంగా ఉంటాను. నువ్వు సాయంత్రం తప్పకుండా అక్కడికి వచ్చేయ్. నువ్వు పోటీలో ఓడిపోయిన తరువాత అందరికీ నువ్వు పిరికివాడివన్నది నిరూపిస్తాను. బలు, ఈ రోజు పాఠాలు కాస్త త్వరగా పూర్తి చేస్తావా? ఎందుకు? అది మరి ఎందుకంటే ఎందుకో నాకెలా తెలుస్తుంది చెప్పు. ఏంటి తుమ్ముతున్నావు? తుమ్మింది నేను కాదు. నువ్వేం కంగారు పడకు, బలు మనకి స్నేహితుడు. నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? నేను నా స్నేహితులతో ఆడుకుంటుండగా దారి తప్పిపోయాను. మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి నాకు దారి తెలియలేదు. ఏం చేయాలో నాకు తోచటం లేదు. నాకు సహాయం చెయ్యి. చూడు, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను ఎవరో ఒకరిని తీసుకెళ్లి తిరిగి దిగబెడతాం. తను నీతో రాడు బలు, ఎందుకంటే తను నిన్ను చూసి భయపడుతున్నాడు. అయితే నువ్వే తనని జాగ్రత్తగా తీసుకెళ్లి దిగబెట్టు. కానీ కోల్లేరు వైపు మాత్రం వెళ్ళొద్దు, తెలిసిందా? ఎందుకంటే నువ్వు అటువైపు వెళ్ళావంటే ఆ కోతుల వల్ల నీకు ప్రమాదం కలగొచ్చు. అర్థమైందా? నిన్ను చూస్తే తనకి భయం. ఇక నేను బయలుదేరుతాను. ఏంటి వెంటనేనా? ఎందుకు? సరే, ఇంతకీ నీ పేరేంటి? నాని, నీకేమైనా ఆకలిస్తుందా? నాకు ఆకలిస్తుంది. మ్యానీ, నువ్వు ఎక్కడున్నావు? నాకు కావాలంటే నీకు తినడానికి ఏదో ఒకటి తెచ్చి పెడతాను. నీకు ఇటువంటిది కావాలా? తుపాకీ, తనని మర్యాదగా కిందకి దించు. కిందకు దించాలా? కింద దిగడం లేదు. నన్నేం చేయమంటావు? మర్యాదగా కిందకి దిగు. దిగుతావా లేదా? దిగు. నీ స్నేహితుల్ని ఇలాంటి తుంటరి వేషాలు వేయకుండా తిన్నగా ఉండమని చెప్పు మోగ్లీ. నాకు ఇది భలే సరదాగా అనిపించింది. నేను గాని ఏదన్నా తప్పు చేశానా? అనవసరంగా మౌగ్లీని ఒంటరిగా పంపించానా? ఇంతకీ ఏమైంది బలు? ఏమో మరి, నాకు మాత్రం కంగారుగా ఉంది. ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోగలవుగా? కానీ నువ్వు వెళ్ళకూడదు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి నువ్వు వెళ్ళకూడదు. అవును, నీకెవరైనా తోడుగా వస్తే మంచిది అనిపిస్తుంది. ఓ, నువ్వు మళ్ళీ ఈ విధంగా చేయకూడదు. మ్యానీ, కాసేపు నువ్వు కళ్ళు మూసుకో. నేను వెళ్ళాక కళ్ళు తెరు. అప్పుడు నువ్వు నన్ను కనిపెట్టగలవేమో చూస్తాను. నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. త్వరగా రా. త్వరగా నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను కాపాడు. ఇప్పుడు నేను నీతో ఆటలాడే పరిస్థితిలో లేను, తెలిసిందా? సరదాగా అలా చేశాను, అంతేగాని నీకు హాని చేయాలని కాదు. నేను చెప్తున్నానా, విను.
నీకు మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? బాలు నువ్వేం కంగారు పడకు. మోగ్లీ తన సంగతి తను చూసుకోగలడు. అది సరే గాని ఆ కోల్డ్ లేయర్లో కోతులు ఏమైనా చేస్తాయేమో. నేను తనని ఒంటరిగా పంపకుండా ఉండాల్సింది. దీన్ని తింటే నా కడుపు నిండకపోవచ్చు, కానీ నాకు ఆకలి తీరుతుంది. మనం దగ్గరికి వచ్చేసాం. నీకు నాకు మధ్య ఒక పోటీ పెట్టుకుందామా? వద్దు, నేను నిన్ను ఇప్పుడు తిరిగి అప్పగించాలి కాబట్టి. ముందు నువ్వు నన్ను పట్టుకో చూద్దాం. మ్యానీ, ఆహా, దీన్ని తింటే నా కడుపు నిండిపోతుంది. ఏంటి, ఇతను నీ స్నేహితుడా? నువ్వు ఎప్పటి నుంచి ఇలా కోతులతో స్నేహం చేస్తున్నావు మౌగ్లీ? వద్దు, నా మాట విను. తనని తినద్దుకా. కావాలంటే నీకు ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తాను, సరేనా? కుదరదు మౌగ్లీ, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. నన్ను క్షమించుకా. నోటి దాకా వచ్చిన ఆహారం దక్కకుండా పోయింది. మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా ఎక్కువగా ఉంది. వెళ్ళొస్తాను మ్యానీ. ఇంకెప్పుడు నువ్వు అలా పారిపోవడానికి ప్రయత్నించకు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి. అయితే నేను నీకు ముఖ్యం కానా? నువ్వు నాకు చాలా ముఖ్యమే, కానీ నేను ప్రస్తుతానికి వెళ్ళక తప్పదు. నిజం చెప్పాలంటే ఆ మౌగ్లీ ఎందుకు పనికిరాని పిరికి సన్నాసి. అదిగో వచ్చేసాడు. చూడు మౌగ్లీ, నువ్వు ధైర్యవంతుడివే కావచ్చు, కానీ నువ్వు ఒక మూర్ఖుడివి. నేను నిన్ను ఓడిస్తాను. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. ఆగుపోయానా? మనిద్దరం ఇక్కడ కలుద్దామని అన్నాను, కానీ ఒకరితో ఒకరం తలపడదామని నేను ఎప్పుడైనా నీతో అన్నానా? లేదు, కానీ అది నీకెంత ధైర్యం ఉందో, నీకెంత సత్తా ఉందో తెలుసుకోవాలనుకుంటే, నీకెంత ధైర్యం ఉందో, నీకెంత సత్తా ఉందో తెలుసుకోవాలనుకుంటే నా వెనకాలేరా. నువ్వు కూడా రాపోయావునా? మోగ్లీయే నీకంటే ధైర్యవంతుడని ఇప్పుడు తేలిపోయింది పయ్యనా. ఏంటి, నీకు దారిలో ఏ ప్రమాదం ఎదురవ్వలేదా? లేదు, ఏమవ్వలేదు. మ్యానీ ఏదో తుంటరి పనులు చేశాడు, కానీ అంతే, ఇంకేం జరగలేదు. ఒకవేళ నీకు అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందని తెలుసుంటే నేను అసలు ఏం చేసేవానో నాకే తెలీదు. జాగ్రత్తగా విను, భవిష్యత్తులో నువ్వు ఇంకెప్పుడైనా సరే. నేను మళ్ళీ దారి తప్పిపోయి ఇటు వచ్చేసాను. ఏయ్ దొంగ! ఓ మ్యానీ!
అవి వెళ్ళిపోతున్నాయి. చూడు మోగ్లీ, ఆ కొంగలు ప్రతి ఏడాది ఇక్కడికి వస్తూనే ఉంటాయి, కాబట్టి వచ్చే ఏడాది చూడొచ్చుగా. మౌగ్లీ ఎప్పుడు మన మాట విన్నాడు చెప్పు? హాయ్, నా పేరు మౌగ్లీ. నా పేరు అలియోనా. ఇది భలేగా ఉంది. నీకులాగే నేను గాల్లో ఎగరాలనుకుంటున్నాను. నువ్వు నేర్చుకున్నావనుకో, నువ్వు కూడా మాతో పాటు హాయిగా ఎగరవచ్చు. వారేవా, మీరు ఎగురుకుంటూ ఎక్కడెక్కడికి వెళ్తారు? ముందు మేము బ్లూ మౌంటైన్స్ దాటి వెళ్తాం. ఆ తర్వాత మేము గ్రేట్ ఎల్లో ప్లెయిన్స్ వైపు వెళ్తాం. ఆ తర్వాత సౌరి పుష్కరిణి వైపు వెళ్తాం. ఆ తర్వాత వీలైనంత వరకు అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్తాం. హెలియోనా, నేను నీతో పాటు వచ్చి ఆ ప్రదేశాలన్నీ చూడాలనుకుంటున్నాను. మోగ్లీ జాగ్రత్తగా ఉండు. నువ్వు వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు ఎగురుకుంటూ వెళ్తావా? ఇంతకన్నా విడ్డూరు ఉంటుందా? చెట్టు ఊడల్ని పట్టుకుని ఎగరడమే నీకు రాదు. ఒకవేళ ఆకాశంలో ఎగరాలనుకుంటే అది నాలాంటి రాణికి మాత్రమే సాధ్యం, తెలుసా? మెలకువగా ఉండి పగటి కలలు కొంటున్నావా మాషా? త్వరలో మళ్ళీ కలుద్దాం మౌగ్లీ. నిన్ను మళ్ళీ ఆకాశంలో కలుస్తాను హెలియోనా. ఆకాశంలో నిజంగానే ఎగరగలనని మౌగ్లీ అపోహపడుతున్నాడేమో బగీరా. రండి, నాకు ఎగరడానికి సహాయం చేయండి. పైకి ఎగరడం చాలా సులువు. సూది ముక్కు ఆకాశం వైపు ఉండాలి. నాకు అటువంటి సూది ముక్కు లేదు డోజీ. ఆ తర్వాత నీ రెక్కల్ని ఇదిగో ఈ విధంగా ఊపాలి. తర్వాత నీ కళ్ళని బాగా తెరిచి ఉంచుకుని మౌగ్లీ ఎవరి దగ్గర ఎగరటం నేర్చుకుంటానని నాతో చెప్పినప్పుడు ఇలా డౌజీ దగ్గర నేర్చుకుంటాడని నేను అనుకోలేదు. చూసి నేర్చుకో మౌగ్లీ. గుణపాఠం నేర్చుకున్నావా మాషా? మౌగ్లీ, నువ్వు పక్షుల్లాగా ఎగరాలని అనుకోవటం మూర్ఖత్వం అని నీకు అనిపించడం లేదా? రెక్కలు లేకుండా ఎగరలేమన్న విషయాన్ని తను గ్రహించలేకపోయింది. ఇదిగో ఇటు చూడు, పక్షుల రెక్కల్లాగే నాకు రెక్కలున్నాయి. మౌగ్లీ వద్దు. ఎంత పని చేసావా? ఎగరడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. షేర్ ఖాన్, నేను చెప్పేది నిజం. ఈసారి వాడు ఖచ్చితంగా మీ చేతికి చిక్కుతాడు. అప్పుడు వాడి అంతు మీరే చూడాలి షేర్ ఖాన్. అనవసరంగా నువ్వు నన్ను నిద్రలేపి రెచ్చగొడుతున్నావు. ఈసారి కనుక వాడు నా చేతికి చిక్కలేదనుకో, ముందుగా నేను నిన్ను చంపుతాను, తెలుసు? సరే, నువ్వు ప్రయత్నించావు, బాగుంది. నువ్విక ఎగరడం గురించి ఆలోచించడం మానేసి ఏదైనా మనం తిందామా? కుదరదు బలు, నేను ఎగరగలనని ఆలియానాతో చెప్పాను. తప్పకే ఎగురుతాను. అదే విధంగా ప్రయత్నిస్తూ ఉండు మౌగ్లీ. నువ్వు ఎగరగలగాలి అంటే నీకు నిజమైన రెక్కలు ఉండాలి. కానీ నాకు రెక్కలు లేవుగా ఆలియోనా. నువ్వేం చేస్తావంటే ఇలా చూడు. నేనేం చేశానంటే నా స్నేహితులను అడిగి ఒక్కొక్క ఈక తీసుకున్నాను. నిజమైన రెక్కలా? అది ఎలా సాధ్యం? ఈ విధంగా కూడా చెయ్యొచ్చని మీరు నాతో ఎందుకు చెప్పలేదు? నిజంగా వాడు ఎగరగలిగితే నాకు అవమానం అయిపోతుంది. వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకురండి. వెళ్ళండి. నేను దీన్ని చూడలేను. మౌగ్లీ, ఒక్కసారి నా మాట విని ఆలోచించి చూడు. ఏం పర్వాలేదు, నా వల్ల అవుతుంది. నేను ఎగురుతాను, చూడండి. మాషా, తనని ఏమీ చెయ్యొద్దు. మౌగ్లీ, నన్ను కాపాడండి, ఈ గడ్డిని తీయండి. ఎలా ఉన్నావు వాంగు? ఎలా ఉన్నానా?
నువ్వు వచ్చి నా గూటి మీద పడి నా గూడు అంత సర్వనాశనం చేసి ఎలా ఉన్నానని అడుగుతున్నావా? నేను ఎగరడానికి ప్రయత్నిస్తున్నాను. నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావా ఏమిటి? పక్షులు మాత్రమే ఎగరగలవు, ఆ విషయం నీకు తెలీదా? నేను పొరపాటున నీ మీద పడ్డాను, నన్ను క్షమించు. మోగ్లీని మీరిప్పుడు సులువుగా పట్టుకోవచ్చు షేర్ ఖాన్. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అనవసరంగా నువ్వు నా దారికి అడ్డు రాకు. నేను గాల్లో ఎగురుతుండగా నాకు ఈ ఆలోచన వచ్చింది. పైనుంచి కిందకి జారితే బాగుంటుంది కాబట్టి కోల్లేరు నుంచి నేను జాగ్రత్తగా జారేటప్పుడు నేను దీన్ని ఉపయోగిస్తాను. ఇది నాకు ఎగరడానికి పనికొస్తుంది. ఏమిటి? వద్దు. మనం చెప్పినా సరే వాడు అసలు వినడు. ఆ కోతులు మళ్ళీ తన మీద దాడి చేయకుండా రక్షించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అయితే మనం విడిగా వెతుకుదాం, అప్పుడే వాటిని మనం పట్టుకోగలుగుతాం. అదిగో వాడు అటు వెళ్తున్నాడు. వాడు పైనుంచి దూకడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు కింద పడే చోటును చూసుకుని నోరు తెరుచుకుని అక్కడ నిలబడ్డారంటే మీకు ఖచ్చితంగా చిక్కుతాడు. అలా జరిగితే పర్వాలేదు, ఒకవేళ అలా జరగకపోతే నిన్ను తింటా. ఎందుకంటే ప్రశాంతంగా నిద్రపోతున్న నన్ను నువ్వు నిద్ర లేపినందుకు. ఇక మేం బయలుదేరే సమయం ఆసన్నమైంది మౌగ్లీ. నువ్వు కూడా మాతో రావాలంటే నువ్వు ఎగరాలి. మోగ్లీ జాగ్రత్తగా ఉండు. షేర్ఖాన్ కిందే ఉన్నాడు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగిందంటే వాడు నిన్ను పట్టుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఆ కోతులు నీ మీద కొబ్బరికాయలు విసరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే నా చివరి అవకాశం. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. వద్దు మౌగ్లీ, అలా చెయ్యొద్దు. నువ్వు సాధించగలవు మౌగ్లీ. ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోలేను బలు. వద్దు. మొత్తానికి వాడు అనుకున్నది సాధించాడు బగీరా. నేను సాధించాను అలియోనా. నేను ఎగరగలుగుతున్నాను. వాడిని కిందకి తోసే, కిందకి తోసే, కిందకి తోసే, కిందకి తోసే. మౌగ్లీ, దాన్ని కొంచెం కిందకి వంచు, అప్పుడే నువ్వు పైకి ఎగరగలవు. ఈయన ఇప్పుడు నిద్ర లేపడం మంచిది కాదు. తను ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడున్నాడు. తనకు కిందకి ఎలా దిగాలో అర్థం కావట్లేదు అనుకుంటా. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు మాషా. నువ్వు సాధించావు మౌగ్లీ, నువ్వు ఎగరగలిగావు. నువ్విప్పుడు ఒక పని చెయ్యాలి. పాడైపోయిన నీ యంత్రాన్ని బాగు చేసుకుని మళ్ళీ నువ్వు మాతో రావచ్చు. కానీ నేను రాను అలియోనా. ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. నేను నీతో సమానంగా ఎగిరాను. ఆ కాసేపు ఎగిరింది చాలు. వ్యాంగు చెప్పింది నిజమే. ప్రకృతి సహజంగా పక్షులు మాత్రమే ఎగరగలవు. అయితే మళ్ళీ మనం వచ్చే ఏడాది కలుద్దాంలే. అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ నేల మీదకి దిగాక నాకెంతో ప్రశాంతంగా ఉంది తెలుసా. నా నిద్రకు భంగం కలిగించిన ఆ జిత్తుల మారే నక్కను నేను ఊరికే వదిలిపెట్టను.